హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీరో బ్యాక్గ్రౌండ్తో వచ్చిన హీరోలు చాలా మందే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. దానికి ట్రూ ఇన్స్పిరేషన్గా చిరంజీవి గారిని అలాగే రవితేజ గారిని కూడా తీసుకుంటారు. అదే దారిలో మనకి యంగ్ హీరోలు కూడా బాగానే ఉన్నారనమాట. ఈ కాలంలో వచ్చిన యంగ్ హీరోల విషయానికి వస్తే నాని కానీ ఆ తర్వాత నవీన్ పొల్లిశెట్టి కానీ మంచి హిట్లతోటే ఉన్నారు. వీళ్ళ దారిలోనే మనకి సుహాస్ కూడా వచ్చేస్తున్నాడు. అయితే సుహాస్ లాస్ట్ ఇయర్లో తీసిన రైటర్ పద్మభూషణ్ అయితే బాగానే హిట్ కొట్టింది. ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా కూడా బాగానే హిట్ కొట్టింది. ఈ రెండు సినిమాలకి గ్యాప్ తీసుకున్నా మంచి హిట్టే కొట్టాడు. సుహాస్ సినిమాలు అనగానే ఇక హిట్కి గ్యారంటీ కొట్టినట్టే. ఆయన సినిమాలు చూపించడానికి ప్రేక్షకులు చూపించే అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఆసక్తికి కొదవే లేదు అన్న విధంగా వాళ్ళు మంచిగా తీసుకుంటారు సినిమాల్ని. అట్లనే ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా వావ్ అనిపించేలా ఉంది. అయితే ఇక్కడ బంపర్ ఆఫర్గా ప్రతి హీరోకి సాధారణంగా సెట్లో ఉండంగానే సినిమా ఆఫర్లు అనేది సర్వసాధారణం. అట్లనే ఈ హీరోకి చాలా తక్కువ టైంలోనే సెట్లో ఉండంగానే 4 సినిమా ఆఫర్లు అయితే వరుస కట్టినాయి అనమాట. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో, అది కూడా మన వేసవిలో 2 నెలల్లోనే 4 సినిమాల ఆఫర్లు అందుకున్నాడు సుహాస్. ఈయన యంగ్ హీరో అయినప్పటికీ చాలా తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో వచ్చినప్పటికీ ఈయన ముందుగా చేసినవైతే షార్ట్ ఫిలిమ్స్, దాని తర్వాత వెబ్ సిరీస్. ఈ రెండిట్లో హిట్ కొట్టిన తర్వాత టాలీవుడ్కి వచ్చిన తర్వాత కూడా బాగానే స్క్రిప్ట్ సెలెక్షన్స్ చేసుకున్నాడు. ఇక ఈయన తీసే ఇప్పుడు వచ్చే సినిమాలు వచ్చేసి మనకి శ్రీరంగనీతిలో ప్రసన్నవదనం, ప్రొడక్షన్ నెంబర్ 4 కేబుల్ రెడ్డి. ఈ 4 సినిమాలు కూడా 4 స్క్రిప్ట్ల వెరైటీని అయితే చూపించేశాడనమాట. ఇక శ్రీరంగనీతుల్లో వచ్చేసి యంగ్ నటులైన మనకి కార్తీక్ రత్నం అలానే విరాజ్తో తీయబోతున్నారు. వేసవి కాలంలోనే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే మన దిల్ రాజు, టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్లో ఒకడైన దిల్ రాజుతో కూడా ఈయన సినిమా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాని కూడా మే 24వ తేదీన రిలీజ్ చేయబోతున్నారంట. అయితే ఈ సినిమా టైటిల్ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ 2 విషయాలే కాకుండా ఇక కేబుల్ రెడ్డి అయితే ఆయన ఫ్రెండ్ అయిన శ్రీధర్తో ప్లాన్ చేసినారంట. ఇది కూడా వేసవిలోనే రిలీజ్ డేట్కి ముందరుంది. ఈ హీరో చాలా కష్టపడే ముందుకు వచ్చాడు అని చెప్పేసి చాలా మంది సినిమాని ఆసక్తికరంగా చూసుకుంటారు. ఇక ఈయన తీసే సినిమాలలో పక్కన పెడితే బయట విషయానికి వచ్చేస్తే అయితే చాలా మంది హీరో చాలా స్పీడ్గా వెళ్తున్నాడు, కొంచెం స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది కొంచెం మెల్లగా చేస్తే బాగుంటుంది, ఎందుకు ఇంత దూకుడుగా వెళ్తున్నాడు, వరుసగా సినిమాలు తీసి అందరికీ బోర్ కొట్టించి ఆయన మీద ఇంట్రెస్ట్ తగ్గించుకుంటాడా ఏంటి అని ఫ్యాన్స్ ప్రేక్షకులు బయట చెప్పుకొస్తున్నారనమాట. అయితే ఇదే దారిలో మనకి ఇంకో హీరో కూడా ఉన్నాడండి. అదే మన కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం స్టార్టింగ్లో బాగానే హిట్లు అందుకున్నాడు, తనకంటూ ఒక క్రేజ్ని కూడా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అయితే బ్యాక్ టు బ్యాక్ తీశాడు, పెద్దగా పర్ఫామ్ అయితే చేయలేకపోయాయి. ఫెయిల్యూర్ని కూడా ఎదుర్కొన్నాడనమాట ఈ హీరో. అలానే అదే దారిలో సుహాస్ కూడా వెళ్తాడా లేదా హిట్లు అందుకుంటాడా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కేరి.